డివైడ్ అండ్ రూల్ అని బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉంది. అలాగే ఈడు ఎవడీడు లోకేష్ని పవన్ని విడదీసి వాళ్ళు ఏదో రాజకీయం చేద్దామని కుతంత్రాలు పంపుతున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. వాళ్ళ పార్టీ వాళ్ళు సార్ చెప్పించారు డబ్బులు ఇచ్చి. ఏమన్నా డబ్బు చేద్దాం మీకు ఇప్పుడు మీకు 1000 రూపాయలు ఇస్తాను, మీకు ఏం చేయమంటే చేస్తారు కదా కాసేపు. పేటీఎం బ్యాచ్ అండి. ఎందుకనరండి, ఇప్పుడు వాళ్ళు రిజైన్ ఇచ్చేసేసి తెలుగుదేశంలో చేరేవాళ్ళు. ఆ వాసన ఇంకా పోదు కదా. ఏంటండి మీరు చెప్పేది? బిర్యానీ తిని వచ్చాను, ఇంకా వాసన వస్తుంది అప్పుడు. అలా కొన్ని వాసనలు పోవు, రక్తంలో జీర్ణించుకుపోయి ఉంటాయి కొన్ని. ఇప్పుడు చంద్రబాబుని విమర్శించినోడు కాదంటే వీడు సాయి రెడ్డి ఏమయ్యాడు ఇవాళ? రిజైన్ ఇచ్చి ఇంటికి రిజైన్ ఇచ్చాడు. అవసరం ఏమొచ్చింది? రిజైన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది వాడికి. మంచి పొజిషన్లో ఉన్నాడు కదా. A1 A2 A2 వీడు నేరస్తుడు. ఈ నేరాలన్నీ బయటకు వస్తున్నాయి ఎవరితోటి. ఎలాగ జైలు ఇప్పుడు ఏమో ఫారిన్ వెళ్ళిపోవడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. ఏది ఎవరు? వాయి సాయి రెడ్డి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. వ్యవసాయం చేస్తాను అన్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? నిన్న కదా చెప్పాడు. రాజకీయ వ్యవసాయం అనుకోవచ్చా? ఎలా బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నాడు కదా సిబిఐ కోర్టుని. బయటికి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు? ఇప్పుడు నేను ఇక్కడ వ్యవసాయం చేసేవాడిని, నేను అమెరికా ఎందుకండి? ఎంజాయ్ చేసుకుని వస్తాడు, అక్కడ ఇక్కడ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ దాచుకుంటాడు. ఎవడు చెప్పాడు? ఎవరికి తెలుసు? అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రాడేమో, ఎవడు చెప్పగలడు? చంద్రబాబు ఎంతమంది అలాగా ఇండియా నుంచి బ్యాంకులు మోసం చేసి అమెరికా వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఏమున్నారు కదా. ఇవి కూడా అక్కడికి వెళ్తే వస్తాడో రాడో, రాకపోతే ఏం చేయగలరు మీరు? అలాగా జరుగుతూ ఉంటాయి. అవి ఈ పలానాడు తప్పు పలానాడు రైట్ అని చెప్పడానికి లేదండి. పరిస్థితి కలికాలం. అవకాశవాదులు ఛాన్స్ వస్తే సార్ ఇప్పుడు దావోస్కి వెళ్ళారు కదా చంద్రబాబు నాయకులు అందరూ దొంగలేనండి. అది చెప్పండి. ఎవరు లేరు అవకాశవాదులు. ఇప్పుడు అవకాశం వస్తే ఎవరు మాట్లాడారు? అందరూ ఒకటేనండి. నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులు అందరూ ఒకటే. అవకాశం వస్తే ఏంటంటే అందరూ దొంగలు. సీనియర్ నాయకులు పెద్ద దొంగలు అంటారు. అయితే సీనియర్ నాయకులు పెద్ద నాయకులు సీనియర్. కొంతమంది ఎక్కువ తింటున్నారు, అది బయటపడిపోతున్నారు చేతకాక. కొంతమంది ఎక్కువ తిన్నప్పుడు కూడా బయటపడరు తెలివైన వాళ్ళు కనుక. దృష్టిలో ఎక్కువ తిన్న వాళ్ళు ఎవరు? చంద్రబాబు కదా ఎక్కువ ఆస్తుంది కదా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. అది ఎలా ఎక్కడ ఉంది చెప్పండి? మొన్న ఇచ్చారు కదా, చెప్పాడా? స్టేట్మెంట్ చెప్పాడా? దానికి ముఖ్యమంత్రిలో చంద్రబాబు ఒకటి బెస్ట్ ఫైవ్ లో ప్రెస్ మీట్ లోనే చెప్పాడు డైరెక్ట్ సభలో. ఉన్నాడండి మురళీమోహన్ జత వేసుకుని జైపేరి ఎస్టేట్లలో సంపాదించుకున్నాడు కష్టపడి. వాడు మోసం చేయలేదు కదా ప్రజలు మోసం చేయలేదండి. రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్నాడు. జగన్ కష్టపడి సంపాదిస్తే దొబ్బేసినట్టు చంద్రబాబు. జగన్ కష్టపడి సంపలేదు, దొబ్బేశాడు. ఏం చేద్దంటే ఫండ్స్ వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఏదో పేదవాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి నామినేట్ గట్టిగా ఫండ్స్ ఇచ్చేసేసి చేసి డెవలప్మెంట్ ఏమి లేదు కదండి. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ వాడేంటిది పార్టీ ఫండ్స్, పార్టీ బిల్డింగ్లు కట్టుకున్నాడు. కోట్లు పెట్టి. మా ఊరి దగ్గర భీమవరం దగ్గర ఒక బిల్డింగ్ కట్టాడండి, 2 కోట్లు. ఏమండి అదే విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి అది ఋషికొండను బోడిగొండ చేసి కట్టాడు కదా. ఎవరిది? ప్రజల సొమ్ము వేస్ట్ కదండి అది. మీరు దావోసిల్లో వచ్చారు 25 కోట్లు పెట్టి ప్రజల సొమ్ము కదా. అది వేస్ట్ ఏదైనా చేశాడు చంద్రబాబు చెప్పండి. దావోసిల్లో 25 కోట్లు ఖర్చు పెట్టాడు, దాని ప్రజల సొమ్ము కదా. ఏం తెచ్చారండి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు? ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు? లెక్క చెప్పండి నాకు. రైల్వే సార్ ఇప్పుడు మీరు ప్లేన్ టికెట్ ఎంత, మా ఖర్చులు ఎంత, లాడ్జింగ్ ఎంత, బోటింగ్ ఎంత, 25 కోట్లు అవుతాయండి. ఏంటండి నోటు సార్ ఇష్టం లేనట్టు ఉండాలి తప్ప. సాయిరెడ్డి ఏమన్నాడు తెలుసా? నేనేమి తప్పు చేయలేదు, పొరపాటు ఎక్కడా చేయలేదు. నాకున్న ఆస్తి 3 ఇళ్ళు. బెంగళూరులో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అంచేత ఇక్కడ నేను ఎక్కడ తప్పు చేయలేదు అంటున్నాడు. తప్పు చేయలేకపోతే రిజైన్ ఇచ్చి పారిపోవాల్సిన అవసరం వచ్చింది. ముందస్తు ఇప్పుడు తప్పు చేయలేదని అంటున్నారు కదా కొందరు. తప్పు చేయలేనప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకు? మస్తు ముందస్తు బెయిల్ తీసుకోకూడదు కదా తప్పు చేయనోడు. ఇప్పుడు రిషికొండంతో వేసి జగన్ గారు ప్యాలెస్ కట్టారన్నారు.
అదే రిషికొండ లాంటి ఇక్కడ హైదరాబాద్లో చాలా కొండలు ఉన్నాయి కదా, కొన్ని స్టూడియోలు కట్టారు. మరి ఎవరి ప్రభుత్వంలో కట్టారు? మరి తెలంగాణ భూములు, తెలంగాణ గుట్టలు అవిగిన వాళ్ళ ప్రతిభకు సంబంధించిందే కదా, మరి ఎవరికి ఇచ్చినట్టు? ఇది వేస్ట్ ల్యాండ్లు అండి. అది పర్యావరణ కేంద్రం ఇది కాదా? కాదు, అది పర్యావరణ కేంద్రం. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఉండండి, 2 కోట్లు పెనాల్టీ కట్టమని వాళ్ళు నోటీస్ ఇచ్చారు తెలుసా జగన్? 100 కోట్లు అయిందంటారు ఇప్పుడు. అది మీకు తెలుసా? అది మీకు తెలుసా? మొత్తం అంతమైన హైదరాబాద్ మొత్తం నా మాట వినండి, పైన చూడొచ్చు. నా మాట వినండి. 2 కోట్లు కట్టమని జగన్కి నోటీస్ ఇచ్చారు తెలుసా మీకు? అది తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి ఇక్కడ కొండలు కొట్టిన వాళ్ళు ఎవరైనా నోటీసులు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఎవరు లేరు కదా. ఏం చెప్తారండి మీరు? థ్యాంక్ యూ సార్. బ్రో హాయ్ బ్రో. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పథకాల గురించి సూపర్ 6 గురించి కొంచెం రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పట్లో కాదన్నా, ఏ రాజకీయుడు వచ్చినా ఎవడొచ్చినా సరే మన ప్రజలే ఎర్రోలం కావాల్సింది. కానీ వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే, ఇంతకుముందు ఇప్పుడు ఏమంటారు, ఇంత అప్పు చేసిండు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జగన్ అప్పులు చేసిందని చెప్పేసి ఆయన డ్రాప్ కావచ్చు కదా చంద్రబాబు నాయుడు. అట్లా కాడు. ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొద్దామని చెప్పేసి ఎట్లన్నా టీడీపీని హైప్ చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ని వాడుకున్నారు. ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. ఆ డిప్యూటీ సీఎంని చేయొచ్చు, మనం అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎర్రోల్లాగా వీళ్ళకి ఓటులు వేస్తారు, అంతా గెలిపించేస్తారు అని చెప్పేసి ఆయనని మంచిగా వాడుకోర్రు. ఇప్పుడు అయిపోయింది, ఒక 1 ఇయర్ దాకా, ఒక 6 months 7 months దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మనకేం పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని తీసేద్దాము, నారా లోకేష్ని పెడదామా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకవేళ ఇన్ కేస్ అదే అయితే మాత్రం మా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాని మొత్తం తగలబెట్టడానికన్నా మేము సిద్ధం. అలాగే ఒకసారి కళ్ళు చూపిస్తా అన్నారు, మొత్తం జీరో ఏమీ లేదు కదా. కళ్ళు కాదు, ఏం కాదు కాదు, కళ్ళు చూపిస్తాను పవన్ కళ్యాణ్ కళ్ళు చూపిస్తే సేమ్ ఇలాగే మాట్లాడారు అప్పుడు. వాళ్ళు కళ్ళు చూపెట్టారు, ఏ చూపెట్టారన్నా. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తీసేస్తే మళ్ళీ జగన్నే మళ్ళీ రాజకీయ నాయకుడు చేయాలి, సీఎం చేయాలి, అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. పువ్వులో పులిహోర మాటలు ఎవడైనా మస్తు మాట్లాడతాడు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే నారా లోకేష్ని పెడితే అది మొత్తం కథనే మొత్తం వేరే ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ని సీఎం చేసేస్తే అది ఎవరు చేయడనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత కంపల్సరీ కావాల్సింది మన పవన్ కళ్యాణే. ఎందుకని ఏ అర్హత ఉందంటారు? ఏ అర్హత ఉందంటే ఇప్పుడు వచ్చి చరిత్ర సృష్టిస్తాడు మా పవన్ కళ్యాణ్. ఏ అర్హత ఉందని నేను చెప్తాను. అంత సినిమా ఎందుకు లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అవుతాడని చెప్పేసి అనుకున్నావు తెలంగాణలో? రెడ్డి అయినా సరే క్యాస్ట్ ఎందుకన్నా? క్యాస్ట్ ఎందుకు? ప్రజలకు మంచి చేసే గుద్దల్దం ఉండాలి సీఎంకైనా ఎవరికైనా సరే. ఇప్పుడు రెడ్డిలే కావాలి, ఒడ్డరాజులే కావాలి అని ఏమన్నా ఉందా? గుద్దల సత్యం ఏమనుకుందో 10 వచ్చింటే వాడు మంచిగా చేస్తే ఈసారి కాదు ఇంకో 10 ఏళ్ళనే వెళ్తాడు వాడు. ఏ అర్హత ఉందని సీఎం? తెలంగాణలో కేసీఆర్ వేయలే, మరి తెలంగాణలో కేసీఆర్ చేసినంత ఎవడు చేయలేదు. రేవంత్ రెడ్డి కాదు, నెక్స్ట్ ఇంకోటి ఎవడు వచ్చినా సరే చేయలేడు, అంత చేయలేడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే ఒకప్పుడు ల్యాండ్ ధర 1-2 లక్షలు ఉంటుండే. ఇప్పుడు మాకు మొత్తం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నుంచి మాకు మొత్తం ల్యాండ్ వాల్యూ 1 crores వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి తగ్గిపోవడం ఏందన్నా? నువ్వు ఒక పాల ప్యాకెట్ ధర 10 రూపాయలు చేస్తావు, దాని డిమాండ్ అట్లుంది. మళ్ళీ వచ్చి నువ్వు 5 రూపాయలు అవుతుంది అన్న, 5 రూపాయలు అవుతుందా? దాని ప్రైస్ అనేది ఇంకెక్కువనే అవుతుంది. ఇక్కడ ల్యాండ్ విషయం కూడా అంతే. రేవంత్ రెడ్డి వచ్చి 5 రూపాయలు తక్కువ చేస్తాడు, కేసీఆర్ వచ్చి మనకి మంచి చేసే వాళ్ళు మనం మంచిగా చూడాలి, అంతే. ఇచ్చాడు పోయినసారి వాళ్ళు ఏమీ అయిపోయలేదు. చెప్పండి. ఇప్పుడు పథకాలు ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అడిగితే కేంద్రం కూడా నిధులు రిలీజ్ చేస్తుంది వెంటనే. సో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ అయితే నిధులు వచ్చే అవకాశం ఉందండి. కేంద్రం వదులుతుందన్న రిలీజం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి పైన బీజేపీ ఉంది, బీజేపీ ఉన్నది. బీజేపీ చాలా వరకు నిధులు ఇస్తున్నది. చెప్పండి. ఇంకొక విషయానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, పవన్ కళ్యాణ్ గారి పాలన బాగుందా? నేను ఒకటి చెప్తాను. జగన్ అన్న వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బాగుంది, అన్ని విలేజ్లోకి వస్తున్నాయి. కాకపోతే ఆయన రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ గురించి ఏం పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చినాక రోడ్లు అన్నీ బాగా వేస్తున్నారు. జగన్ అన్న ఉన్నప్పుడు అన్ని సచివాలయంలోకి మన ఆధార్ కార్డు ఏంది, రేషన్ కార్డు ఏంది, ప్రతిదీ మనం సచివాలయంకి వెళ్ళి తీసుకుంటాము.
అయితే ఆయన ప్యాలెస్ నుంచి సచివాలయం దగ్గరికి అసెంబ్లీలో ఏమీ మాట్లాడలేదు డెవలప్మెంట్ గురించి. ఆయన ఏదైనా వ్యక్తిగత దూషణలు అవన్నీ చేశాడు. ఓకే అన్న, ఇప్పుడు మనము మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని చూస్తున్నాము, రోజుకు 2 కోట్లు తీసుకుంటారు సినిమాల్లో ఆయన. అలాంటిది ఏపీలో చిన్న చిన్న విలేజ్లకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు విశాఖపట్నం అరకులోయలో చాలా రోడ్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక చాలా రోడ్లు వేశారు. అదే రోడ్లో చాలామంది బాలింతలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ అంబులెన్స్ రాకపోకలు లేక చాలామంది చనిపోయారు బిడ్డ తల్లులతోటి. ఇప్పుడు వచ్చాక చాలా రోడ్లు పడుతున్నాయి, చాలా అరకులోయలో అటవీ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమ ఇంకా ఎక్కువ అవుతున్నాయండి పాలిటిక్స్ లోని. కొంతమంది తగ్గించడానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? చాలామంది పేటింగ్ వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో, డబ్బులు తీసుకొని రాంగ్గా కామెంట్స్ పెడతారు, అన్ని పెడతారు, ఆయన వ్యక్తిగత దూషణలు చేస్తారు, అన్ని చేస్తారు. జగన్ గారి మీద అభిమానంతో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జగన్ తిడతారు, జగన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తిడతారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒకటే, వాళ్ళు లీడర్స్, కార్యకర్తలు కొట్టుకొని చావాలి. నిజాయితీ పరుడు అంటే పాలన ఇప్పుడే కదా వచ్చేది, వాళ్ళది తర్వాత తెలుస్తుంటుంది. ఓకే అన్న, ఒక్కటే మాట అన్న, పవన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. పవన్ గారు చాలా ఇచ్చారు. బెస్ట్ లీడర్ ఎవరు ఏపీలో? బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. రాకముందు సుగాలి పిద్ది కేసు ఏమైందని అన్నాడు, ఇప్పుడు ఏమైంది? సుగాలి ప్రీతి గురించి నాకు తెలియదు, మిగతా చెప్పండి, నేను చూడలేదు. సుగాలి ప్రీతి గురించి నువ్వు చెప్పుదురా, అంత ముందు ఎన్నో రేపులు జరిగినాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఓన్లీ సుగాలి ప్రీతి ఎందుకు మాట్లాడతారు చెప్పండి? రోజుకి ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మెయిన్ వీళ్ళు మతం ఆధారంగా చూస్తారు న్యూస్ వాళ్ళందరూ, మెయిన్ అది. ఇప్పుడు హిందువులకు అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడరు, ముస్లింలకు క్రిస్టియన్లకు ఏదైనా జరుగుతుంది అది వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నో గుళ్ళను కూల్చగొట్టిర్రు. రోడ్లు వేస్తున్నాడుగా ఎవడు వచ్చి మాట్లాడే చూడండి. హాయ్. సో ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పాలన? ఓకే, ఫైన్, బాగుంది. గతంలో జగన్ గారి కంటే బాగుందా లేదంటే ఆయన కంటే తక్కువ? ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి కంటే కొంచెం బెస్టే ఆ విషయంలో. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే సీనియర్ పాలిటీషియన్, ఒక 45 years 50 years ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ 3 times సీఎంగా చేశారు. లాస్ట్ 2014కి ముందే 2 సార్లు 9 years కంటిన్యూ సీఎం, 2014 to 19 సీఎం, తర్వాత ఇప్పుడు సీఎం కాబట్టి తనకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది. స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఎక్కడి నుంచి ఎలా డీల్ చేయాలి, ఏ విషయాల్లో ఎలా మాట్లాడాలో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోతారు, కానీ ఇంకా టైం ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది. ఆంధ్రాలో ఉన్న ఆప్షన్ ఏంది అయితే లోకేష్, లేదా పవన్ కళ్యాణ్, లేదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముగ్గురే కదా సీఎం కావాల్సింది ఇప్పుడు. అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు, పథకాలు నెరవేరుస్తలేదని కొంతమంది అపోజ్ చేస్తున్నారు, సో దానికి ఏం చెప్తారు మీరు? ఇస్తారు, హామీలు అన్నాక ఇస్తారు. ఏ ఎలక్షన్ పార్టీ అయినా, ఏ పొలిటీషియన్ లీడర్ అయినా హామీలు అన్నాక ఇస్తారు. 100% ఫుల్ఫిల్ ఏ గవర్నమెంట్ చేయలేదు. మీరు చంద్రబాబు గారు చేయలేరు అని ఎట్లా అనగలుగుతాం? చంద్రబాబు గారు అన్నారు చేయలేకపోతున్నాం. అవును చెప్తారు, అప్పుడు చెప్పాము, హామీలు ఇచ్చారు, కానీ ఉన్న బడ్జెట్ సరిపోవట్లేదు, లేకపోతే పరిస్థితులు సరిపోవట్లేవు, నెక్స్ట్ కొంచెం కొద్దిగా ఇస్తాం అంటున్నారు. కేంద్రం నుంచి అంత సపోర్ట్ ఉంది, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సీఎంగా, మరి ఎలా ఇచ్చారు అన్ని హామీలు? బడ్జెట్ అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు. ఎలక్షన్ పార్టీలు పొలిటికల్ అన్నాక ఈ ఒక్క టీడీపీ అని కాదు, మీరు ఏ పార్టీనైనా తీసుకోండి, హామీలు అన్నాక ఇస్తారు. అంటే ఇప్పుడు ఫేక్ హామీస్ అంతేనా? ఫేక్ అని ఎట్లా అంటావు? అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా? 100% ఇచ్చిందా? చెప్పండి మీరు. 98% చేసిన అని చెప్పేసి ఏం లేదు, 98% చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది? స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు స్కామ్ జరిగింది అనేది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో వేసారు, సింపతి వచ్చింది, గెలిచిండు. నువ్వు ఎన్ని చేసి ఏం లాభం? సింపతి మీద గెలిచారు ఆయన. అంతే, ఇది ఉంది, అది ఉంది, అన్నీ ఉన్నాయి. అన్న, కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఈయన ఎన్ని నిధులు అడిగినా కూడా కాదనుకుని ఇస్తున్నారు. సో మరి ఈ పథకాలకు సంబంధించి కూడా అడిగితే ఇస్తారు అనుకోవచ్చా? మరి ఎందుకు అడగట్లేరు పవన్ కళ్యాణ్ గారు? ఒక మాట, ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు నిధులు ఇస్తున్నారని అంటున్నారు. ఈ 100% ఫుల్ఫిల్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు కదా.
ఎందుకు అడగట్లేరు మరి? అదే ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇవన్నీ అయితే అది ఎవరు ఇన్సిడెంట్ తీసుకోవాలి? అవుతుండొచ్చు, ఇద్దరు కలిసి అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఒకరే పోయి అడగలేరు, చంద్రబాబు నాయుడు గారు ఒకరే అడగలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా ఉంది, ముగ్గురు 3 పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. కాబట్టి ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకుంటేనే అది ఫార్వర్డ్ అవుతుంది. ఒక వ్యక్తి వెళ్ళి అడిగినంత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వింటదా అంటే వినదు. ఎందుకు వింటది? వాళ్ళకు కొన్ని ఫేవర్ కావాలి. రేపు పొద్దున ఈ రోజు కోసం ఏదో ఫండ్స్ ఇస్తారు, రేపు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వాళ్ళకి ఎవరికైనా పడలేదనుకో మాకే సీట్ కెపాసిటీ కావాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా ఓటింగ్ పర్సంటేజ్ కోసం వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడ ఛాయిస్ ఉంది, ఎక్కడ పెట్టాలా వద్దా అనేది వాళ్ళు చూసుకొని ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? సో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ కూటమి పరిపాలన ఇస్ బెస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు, కాకపోతే ఇంకా టైం ఉంది. ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం అయినా మళ్ళీ సీఎం అవుతారు. ఏదో ఒక టైంలో నెక్స్ట్ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళే, ఆయన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు. డిప్యూటీ సీఎం విషయంలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. నారా లోకేష్ కావాలని కొంతమంది, పవన్ కళ్యాణ్ కావాలని కొంతమంది, టీడీపీలో చీలికలు ఎవరుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అది డిప్యూటీ సీఎం గురించి అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సీఎం గురించి అంటేనేమో టగ్ ఆఫ్ ఫర్ ఫైట్ ఉంటుంది, అది వేరే ఇష్యూ అవుతుంది. నువ్వు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇష్యూ కాదు. ఆలోచించిన అవసరం లేదు, కాకపోతే టీడీపీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులే వాటి గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సార్ ఏదో ఒక న్యూస్ ఉండాలి కదా, పబ్లిక్కి న్యూస్ ఉండాలి, పబ్లిక్ కంటెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు 100% పథకాలు ఫుల్ఫిల్ చేయట్లేదు అంటున్నారు. ఆ టాపిక్ డైవర్ట్ అవ్వాలంటే ఇలాంటి టాపిక్స్ కొన్ని తెస్తూ ఉంటారు, కామన్ జెన్యున్. టీడీపీ కావాలనే ఇలాంటివి తీసుకొని వస్తుంది. అవన్నీ ఖచ్చితంగా ఇచ్చింది. ఓకే, వాళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుస్తారు, చేస్తారు కూడా. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది ఇక. నచ్చలేదా మీకు ఎవరికైనా? ఇవ్వలేదు కదా. ఇస్తారు, ఇంకా టైం అవ్వలేదా? ఇస్తారు. అంటే లాస్ట్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకు ఇంకా నిధులు ఏం లేవు కదా, మెల్లిగా నిధులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఇచ్చే హామీలు నెరవేరుస్తూనే ఉంటారు. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? చెప్తాము ఇంకా ఇంకొద్దిగా టైం చెప్పడానికి ఇంకా చాలా ఉంది. 5 years చూసి ఆ తర్వాత అంటే ఇప్పటి వరకు చూసిన దానికి ఏం చెప్తారు? బాగానే చేస్తున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు, నేర్చుకునే దిశలోనే ఉన్నారు. నేర్చుకున్నాక ఇంకా బాగా చేయాలని కోరుకుంటాం. జగన్ అప్పులు చేసాడని తెలిసి కూడా హామీలు ఇచ్చారు చంద్రబాబు. హామీలు ఇవ్వడం వాళ్ళ బాధ్యత, ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తారు కూడా, నెరవేర్చాలి కూడా. రీసెంట్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి ఒక రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ కావాలని కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు కొంతమంది. సో ఎవరుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నేను అనుకునే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది, ఇంకా నేర్చుకుంటున్నాడు కాబట్టి. అంటే లోకేష్ హోదా లేదంటారా, లేకపోతే ఆయనకు సరిపోడు అంటారా? లేదని కాదు, ఆయనకు కూడా హోదా ఉంది, బట్ నాకు మాత్రం పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంది. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఒక మాట? వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్తాం, కూటమికి నెరవేరుస్తారని కూడా చెప్తాం. వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు గెలిపించారు, మంచి చేస్తారు, బ్యాడ్ నేమ్ తెచ్చుకోరు. థ్యాంక్ యూ. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది? ఫ్రెండ్ అయితే కొంచెం అంతగా నచ్చలేదు, ఎందుకని? అంటే ఇచ్చిన హామీలు ఏం చేయట్లేదు, అంతే. అంటే ఇప్పుడు పెన్షన్లు కానీ రోడ్లు కానీ ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు కదా. రోడ్లు అంటే ఇప్పుడు వాళ్ళున్న కాన్స్టిట్యూన్సీలో చేసుకుంటుండ్రు, అంటే రాష్ట్రం మొత్తం ఇది చేస్తే రోడ్లు క్లియర్. నేను ఉన్న చోట చూపించుకుని పబ్లిసిటీ చేస్తే అది కాదు కదా. అంతటి ఒకటేసారి చేయలేం కదా, ఒక్కొక్క చోట చేసుకుంటూ వస్తారు. ఇదేం చిన్న విషయం కాదు కదా బ్రో. ఒకే చోట 10 చోట్ల రోడ్లు వేయచ్చు, కామన్ కాదు. ఒకటే ఏం కదా రోడ్లు, 10 మంది వేస్తారు కాంట్రాక్టర్లు, వేయట్లేదు. సూపర్ 6 అన్నారు, లేదు. ఉచిత బస్సు అన్నారు, లేదు. 3 గ్యాస్ సిలిండర్ లేదు. ఏముంది చెప్పు? జగన్ అప్పులు చేసి వెళ్తే ఇంకా సూపర్ 6 గట్రా ఎలా అమలు చేయాలని చంద్రబాబు అంటాడు దాన్ని. జగన్ అప్పులు చేసి చెప్పాడు కదా, మోదీ కడిపి ఇంత మేము పెట్టుబడి చేస్తాం, జాబులు తెస్తాం. డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ లేదు. గ్రూప్ 2 అన్నాడు, గ్రూప్ 2 లేదు. కానీ పోస్ట్ ఏం లేవు. ఏం కావాలి? ఫస్ట్ ఏమో డిప్యూటీ సీఎం అని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పారు, తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో చంద్రబాబు చెప్పిస్తున్నాడు డిప్యూటీ సీఎం నచ్చలేదని. ఏంది అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అందుకోసమని కొంచెం ఏం బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పులు ఉన్నాయి కదా బ్రో. సో దానివల్ల చంద్రబాబుని చేయమను అప్పులు, చంద్రబాబుని అప్పులు చేయమను, జనాల్లో పెట్టమను. ఇలా అప్పులు చేసుకుంటే వెళ్తారు, తర్వాత రాష్ట్రం అమ్మేలు కదా. ఎవరు వచ్చేవాడు చూసుకుంటాడు. అన్న 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినప్పుడు ఎలక్షన్ ముందు ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పినాడు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు అని తేలింది. ఇప్పుడు ఇంకా పథకాలు అందుకు అమలు చేయలే. అదే అడుగుతున్నా వాళ్ళని, వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. అంటే సగానికి తప్పు, మీరే క్వశ్చన్ చేస్తున్నారు. సగానికి తగ్గిపోయినాయి కదా అప్పులు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, ముసలి వాళ్ళకి ఇబ్బంది లేదు.
అన్న పింఛను రేషన్ చూస్తున్నా కానీ డెవలప్మెంట్ గురించి ఎవరు ఏం డెవలప్మెంట్ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మన ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు సరే ఆగు బ్రో నేను ఆగురా. ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు. ఇప్పుడు మన ఏపీ ఏమైనా ముంబై అయిందా, ఏపీ ఏమైనా బెంగళూరు అయిందా, ఏపీ ఏమైనా అమెరికా అయిందా? కాలేదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు ఏపీ వాళ్ళు వీడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, వీడికి వచ్చి జాబ్ చేసుకున్నారు. నాన్ ఐటీ ఐటీ ఏదో ఒకటి సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ ఎవరో ఒకరు. హైదరాబాదు ఏపీ వాళ్ళు లేకపోతే లేదు. అంటే డెవలప్మెంట్ అంటే విజన్ 2047 పెట్టారు కదా డెవలప్మెంట్ కోసం. 47 అప్పుడే పోటీ చేయొచ్చుగా, ఎవరు చంద్రబాబు మనవాడా? చంద్రబాబు కొడుకు చేసేది విజన్ 47 ఎప్పుడు? జగన్ ఎందుకు చేయలేకపోయిండు? ఎవరు బ్రో దావోస్కి వెళ్ళి ₹1 తీసుకురాలేరు. గతంలో జగన్ ని బాగా ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు టీడీపీ వాళ్ళు తీసుకురాలేదు కదా. బ్రో నేను ఒకటి అడుగుతా బ్రో, 2 సంవత్సరాలు కరోనా తర్వాత కూడా జనాలకి మంచి పథకాలు ఇచ్చిండు, వాస్తవమా కదా? ప్రజల వద్ద పాలన వాస్తవమా కదా? ఏంది పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు సినిమా టికెట్లు అంటే నేను ఐమాక్స్ పోతా, నువ్వు మామూలు పోతావు, నీకు న్యాయం జరిగిందా లేదా? అందరికి ఒక టికెట్ న్యాయం జరిగిందా లేదా? జరిగింది, చాలు. ఇప్పుడు వాళ్ళెవరో బాగుపడే బదులు జనాలు బాగుపడాలి, చాలు. ఇల్లులు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, చాలా ఇచ్చిండు. అది జనం కోసం జగనన్న వాస్తవం, అది వాస్తవం. విజయసాయి రెడ్డి రాజీనామాపై మీరు ఎలా? కేసు లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరే కూటమి ప్రభుత్వం అతన్ని ప్రెజర్ చేస్తుంది. సరే ఇప్పుడు తప్పుకోవచ్చు, ఏముంది? నీకు నచ్చలేదు బై జాబు, ఈ జాబ్ నచ్చకపోతే ఇంకోటి చేస్తావు. ఇప్పుడు నీకు ఎందుకు నచ్చలేదంటే ఏం చెప్తావు చెప్పు. ఎలా విజయసాయి రెడ్డి అప్లోవర్గా మారిపోతే జగన్ పరిస్థితి ఏంటంటారు? ఎవరు? విజయసాయి రెడ్డి. ఇప్పుడు జగన్ ఇన్ని కేసులు ఇన్ని ఉన్నాయన్న కదా, పైన ప్రభుత్వం బీజేపీదే, కింద ప్రభుత్వం కూటమిదే. ఏం చేశారు? ఇప్పుడు కేసు నిరూపించడానికి ఒకరోజు చాలు, రిమాండ్ పంపించడానికి ఒకరోజు చాలు. ఏం చేశారు? ఏం లేవు. అందరి మీద కేసులు ఉంటాయి, వాస్తవం అది. కేసులు అనేది రాజకీయ నాయకుడు కేసులు రాజకీయ నాయకుడు మీరు చెప్పండి రేవంత్ రెడ్డి మీద కేసులు లేవా? కేటీఆర్ మీద లేవా? కేసీఆర్ మీద లేవా? హైయెస్ట్ కేసులు ఉంటాయి, కామన్ అవన్నీ. ఇప్పుడు నచ్చిన వాళ్ళు కేసులు పెడుతుంటారు భయ్. ఇప్పుడు నువ్వు అడిగిన నాకు నచ్చలేదు, నేను కేసు పెడతాను, ఒప్పుకుంటా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగానే ఉంది కదా. ఏం బాగుంది? నీకేం నచ్చింది? సంవత్సరమే అవుతుంది కదా. 35,000 మంది మిస్సింగ్ అన్నారు, నా దగ్గర డాటా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎడిగిపోయిండు, చెప్పండి ఆన్సర్. ఇప్పుడు తిరుపతి లడ్డు కేసు అన్నారు, యాడిపోయింది? కానీ వీళ్ళు వచ్చిన తర్వాత తిరుపతిలో అన్ని జరిగినాయి కదన్న, దీని మీద వీళ్ళని అడుగుతున్నా తిరుపతిలో అన్ని జరిగినాయి కదా వీళ్ళు వచ్చిన తర్వాత, దీని మీద కూటమి ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏమైంది? ఫస్ట్ ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమైంది? ఏదో దీక్ష చేసిండు, ఏందని తప్పుని క్షమించే దీక్ష ఏదో చేసిండు, ఏదో మా తెలియదు. ఏదో దీక్ష ఎందుకు చేసిండు అంటే వీళ్ళు తప్పు చేసిండా వాళ్ళు తప్పు చేసిండా? సరే తప్పు చేసిండు, అదేంది తిరుపతి లడ్డులో యానిమల్ పిగ్ యానిమల్ అదే ఫ్యాట్ కలిపిందన్నాడు. వాడేం పేరు? ఆడు జబర్దస్త్, భయ్ వాని కొవ్వు కలిసిన మొన్న చెప్పాడు కదా భయ్. వాళ్ళంతా చెప్తారు భయ్, అంటే వీళ్ళు ఏంది ఈ చెప్పేది వీళ్ళు ఈ పథకాలు ఇస్తుంది. ఇప్పుడు భయ్ ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, నువ్వు అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పకపోతే ఏం చేస్తా? అరే బాబా నన్ను పక్క తీసు పని అడుగుతా. వాళ్ళు ఇచ్చే పథకాలు లేదు, మూమెంట్ టాపిక్ డైవర్ట్ చేయాలి. తిరుపతిలో కొవ్వు కలిసింది, జబర్దస్త్ ఆర్పి రోయా తీసుకుండు, ఇవన్నీ ఎందుకు మనకి? తిరుమల కొండ మీద ఫస్ట్ టైం బిర్యానీ దొరికింది, దాని గురించి ఎగ్ బిర్యానీ దొరుకుతుంది. లాస్ట్ ఎలక్షన్